యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఫోన్ వచ్చింది. కిడ్నాపర్స్ అయి ఉంటారు. మాట్లాడండి. హలో హలో రంగనాయకి. ఎవరు? కిడ్నాపర్స్. సూర్య, కిడ్నాపర్స్ అంట. మాట్లాడండి. హలో, చెప్పు బాబు. ఏంటి, మీ అమ్మాయి నీకొద్దా? ఎందుకొద్దు బాబు? నాకున్నది ఒక్కగానొక్క కూతురు, పైగా అది అమాయకురాలు. అసలు దాన్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎవరు చేయమన్నారో అడుగు. అవును, నా కూతుర్ని కిడ్నాప్ చేయమని ఎవరు చెప్పారు? మా సార్ చెప్పారు. సార్ అంటున్నాడు. అయితే ఆ సారు బాబ్జీగాడా? సుల్లాపి వాడేం చెప్తాడో విను. అలాగే బాబు, నీకు దండం పెడతాను, నా కూతుర్ని వదిలిపెట్టు నాయనా. తప్పకుండా వదిలేస్తాం. కాకపోతే 5 కోట్లు మనీ కావాలి. 5 కోట్ల? చూడు, 5 కోట్లు ఇస్తే మీ అమ్మాయిని వదిలేస్తాం, లేదంటే చంపేస్తాం. అవును, నిజంగా నా కూతురు నీ దగ్గరే ఉందని గ్యారెంటీ ఏంటి? అవునా? అయితే ఒక్క నిమిషం. ఫోన్ కట్ చేశాడేంటి? అరువు, ఇంకా అరువు. వీడియో కాల్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేయి. అమ్మ, నట్టు. చూసావా? అమ్మో, నా కూతురు నిజంగా వీడి దగ్గరే ఉంది. అయ్యో. మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేసి మాట్లాడండి. చేస్తా. హలో. చూడు, నువ్వు అడిగినట్టు 5 కోట్లు మేమిస్తాం. అయితే డబ్బు రెడీ చేసుకోండి. ఆవిడ కూతురు గురించి నువ్వెందుకు డబ్బులు ఇస్తావు? ఆవిడ కోసం డబ్బేంటి, ప్రాణం మిమ్మల్ని ఇస్తాను. అమ్మా, ఏంటమ్మా నువ్వు అలా మాట ఇచ్చేశావు? డబ్బు ముఖ్యమా, మన నటకుమారి క్షేమంగా రావటం ముఖ్యమా? అమ్మా, నటకుమారి ముఖ్యం, కానీ అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేనమ్మా? మీరు ఇలా రండి. మీ దగ్గర డబ్బు లేకపోవడం ఏంటి? నిజమమ్మా, తలకి రంగేసుకునే ప్యాక్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. డబ్బు లేకపోతే ఈ ప్రాపర్టీ మీ పేరు మీదే ఉంది కదా. నేను మంచి పార్టీని చూస్తాను, దీన్ని అమ్మేయండి. ఈ ఇల్లు అమ్మితే 5 కోట్లు వస్తుందా? 5 కోట్లు రాకపోయినా 2, 3 అయినా వస్తుంది కదా. మా దగ్గర ఇవే డబ్బులున్నాయని కిడ్నాపర్స్తో నేను మాట్లాడతాను. ఇంకా ఆలోచిస్తున్నారేంటి? అసలు నేను ఎంత బాధ పెట్టాను, అయినా అవేం మనసులో పెట్టుకోకుండా నాకు హెల్ప్ చేస్తున్నావంటే నీకెలా కృతజ్ఞతలు చెప్పాలి? నాకు థ్యాంక్స్ తర్వాత చెప్పొచ్చు, ముందు ఇల్లమ్మే పని కాని. అదేంటి, పార్టీ నువ్వే చూస్తా అన్నావుగా? నేను అదే పనిలో ఉంటాను. మీరు వెళ్ళి ఇల్లమ్మటానికి ప్రిపేర్డ్గా ఉండండి. ఏంటమ్మా, ఏమైంది? మన ట్రాప్ లో పడింది. ఇక ఇల్లు మన సొంతం కాబోతుంది.
ఆ, ఏమండి వచ్చేసారా? సూర్య ఇంటి బయటే ఉన్నాను. ఆ, నువ్వు నన్ను చూసినా గుర్తుపట్టలేవు తెలుసా? సరే, నేను వెళ్ళి రంగనాయకిని పిలుచుకుని వస్తాను. త్వరగా తీసుకురా, నా పెర్ఫార్మెన్స్ ఏంటో చూపిస్తాను. ఏమండి, ఆ డౌట్తోనే చెప్తున్నాను. మీరు సింపుల్గా మాట్లాడి పని ముగించండి. ఓవర్ యాక్షన్ చేస్తే దొరికిపోతారు. ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. అలాగే సూర్య. రంగనాయకి గారు, రంగనాయకి గారు, ఏంటమ్మా? ఆయన వచ్చేసారు. మీ ఆయన? అబ్బా, ఇంటిని కొనడానికి పార్టీని మాట్లాడాను అని చెప్పాను కదా, ఆయన వచ్చేసారు. ఇంటి బయటే ఉన్నారు. అవునా? ష్, గట్టిగా అరవకండి. ఈ విషయం ఇంట్లో వాళ్ళు ఎవరైనా విన్నారంటే ఇల్లు అమ్మడానికి ఒప్పుకోము అని పార్టీ ముందే గొడవ పెడతారు. దాంతో వచ్చిన పార్టీ కాస్త వెళ్ళిపోతారు. అవును, అది నిజమే. మనం ఈ పని ఎంత సైలెంట్ గా చేస్తే అంత మంచిది. అవునవును, బేరం ఆడేసి డబ్బులు తీసుకోవాలి. నా కూతుర్ని కాపాడుకోవాలి. పదండి. పద 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 పద. హలో సూర్య. హలో సూర్య గారు. ఏమండి, క్యాష్ తీసుకొచ్చారా? ఇదిగో. ఎంతకీ ప్రాపర్టీ ఏది? ఇదే బాబు, ఇదే. ఈ ఇల్లే నేను అమ్మాలనుకుంటున్నాను. నీ ఫేస్ కి ఇంటికి మ్యాచింగ్ కుదరడం లేదు. ఇది నీ ఇల్లేనా? అది నాదే బాబు. నా తెలివంతా రంగరించి మరీ సంపాదించా. ఇల్లు అయితే బాగానే ఉంది. ఎంత చెప్తున్నారు? అది 5 కోట్లు. 5 కోట్ల? అబ్బే, ఇదంత వాల్యూ చేయదు. వాల్యూ కాదు బాబు, మా సిచ్యువేషన్ అలాంటిది. అవునండి, ఈవిడకి ఓ 5 కోట్లు కావాలి. ఆవిడకి కావాలని ప్రాపర్టీ వాల్యూ కంటే ఎక్కువ ఇవ్వలేం కదండి. సరే, మీరెంత తెచ్చారు? 2 కోట్లు. సరే, ఆ 2 కోట్లు ఇవ్వండి. 2 కోట్ల? మిగతా 3 కోట్లు ఎక్కడి నుంచి తేవాలి? అయితే ఓకే, నేను వెళ్తాను. ఏమిటి ఆగండి. రంగనాయకి గారు, ముందు 2 కోట్లు తీసుకోండి. కిడ్నాపర్స్ తో నేను మాట్లాడతాను. అయ్యో, మరి కిడ్నాపర్ ఏంటి? అదొక పెద్ద కథలే బాబు. నా కర్మానికి దాపురించింది. ఏమండి, డబ్బు చూపించండి. ఈ డాక్యుమెంట్స్ పట్టుకోండి. పిచ్చిది, నా కూతురు కనుక కిడ్నాప్ కాకుండా ఉంటే ఈ డబ్బంతా నాకే దక్కేది. సరే, ఇంట్లో వాళ్ళు ఎవరైనా వస్తారు. ముందు సంతకాలు పెట్టి డబ్బులు తీసుకోండి. సరే. పెన్ను నా దగ్గర లేదే. ఇదిగోమ్మా, ఇదిగో నీ పెన్ను. నా డబ్బు నాకు ఇవ్వండి. తీసుకో. సంతకాలన్నీ అయిపోయినట్టేనా? అయిపోయినట్టేనండి. ఏమే రంగనాయకి? ఏవేనా? లేకపోతే నిన్ను మేడం అని పిలుస్తారా ఏంటి? ఆయన ఎవరనుకుంటున్నావు? ఇల్లు కొనడానికి వచ్చిన పార్టీ కాదు, ఈ ఇంటి ఓనర్ పార్టీ.
మోసం చేసి 2 కోట్లకే ఇల్లు కొట్టేస్తారా? ఆ 2 కోట్లు కూడా ఒరిజినల్ నోట్లు కావు, డమ్మీ నోట్లు. అమ్మో! వీటితో పడవలు తయారు చేసుకుని రోడ్డు మీద పారుతున్న నీళ్లలో ఆడుకోండి. ఇదిగో ఇది అన్యాయం, మోసం, దగా. నువ్వు చేసిన వాటికంటేనా? ఇదిగో నాకు ఫేవర్ చేసినట్టు నటించి నన్నింత మోసం చేస్తావా? మోసం గురించి నువ్వు మాట్లాడక రంగనాయకి. నువ్వు ఎలా అయితే మోసం చేసి ఈ ఇల్లును రాయించుకున్నావో అదే మోసంతో తిరిగి మా ఇంటిని మేము దక్కించుకున్నాం. అమ్మో! నీకు ఇంకొక ట్విస్ట్ ఇవ్వమంటావా? నటకుమారిని కిడ్నాప్ చేయించింది కూడా మేమే. కిడ్నాప్ చేసింది మా పులి. అంటే నా కూతురు మా పులి హ్యాండ్ ఓవర్లో ఉంది. 10 నిమిషాల్లో నీ కూతురు నీ దగ్గరుంటుంది. తను రాగానే ఇద్దరు బయలుదేరండి. పదండి. హలో, చెప్పండి మేడం. పులి, మన ప్లాన్ సక్సెస్ అయింది. ఆ రంగనాయకి ఇంటి నాయనికి రాసిచ్చేసింది. నటకుమారిని వదిలే. ఓకే మేడం. ఏంటి పులి, ఎవరు ఫోను? సూర్య మేడం అండి. మన ప్లాను సక్సెస్ అయిందంటండి. రంగనాయకిల్లు చైతుబాబు పేరున రాసిచ్చేసిందంట. అవునా? అవునండి. ఏంటి మాట్లాడతావా? పులి, అదేదో మాట్లాడాలంట. తన నోటుకున్న ప్లాస్టర్ తీసే. పులి అంటున్నారు, సూర్య మేడం అంటున్నారు, మా అమ్మ ఇల్లు రాసిచ్చేసింది అంటున్నారు. అసలు ఎవరు మీరు? మేమెవరో చూస్తావా? చూస్తావా? చూసేస్తావా? అయితే చూడు. నన్ను కిడ్నాప్ చేసింది మీరా? లేకపోతే నీకోసం హాలీవుడ్ నుంచి విలన్లు దిగుతారనుకున్నావా? నేను ఇంతవరకు బాబ్జీ మనుషులు నన్ను కిడ్నాప్ చేశారనుకున్నాను. కాదు, దిస్ కిడ్నాప్ క్రెడిట్ గోస్ టు మా సూర్య మేడం. ఆవిడ శాసించారు, ఈ పులి పాటించాడు. ఇదంతా మోసం, దగా, కుట్ర. ఎవరిదే మోసం? ఎవరిదే దగా? మా తమ్ముణ్ణి మోసం చేసి ఇల్లు రాయించుకున్నప్పుడు లేదా? అందుకే అదే మోసంతో సూర్య సాయంతో మా ఇంటిని మేం దక్కించుకున్నాం. ఇల్లు మీరు తీసుకుంటే మేమెక్కడ ఉండాలి? రోడ్డు మీద. ఇంకా నీతో మాకు పనైపోయింది. ఇంటికెళ్ళి
మీ అమ్మని తీసుకుని బయలుదేరు. మేమెక్కడికి వెళ్ళం. వెళ్ళవా? వెళ్ళవా? అయితే నీ మెళ్ళో తాళి కట్టేస్తాను. నా పెళ్ళంగా నా కాళ్ళ దగ్గరే పడుండు. వద్దు వద్దు, చిచి చిచి. ఏంటి పులి, నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటే అంత భయపడిపోతుంది? ఫేస్ వాల్యూ. ఏయ్, నేను పెళ్లి చేసుకుంటానంటే చీచి అంటావా? అంత చీప్ అయిపోయానా నీకు? ఈ ఫేస్ కోసం బయట ఎంతమంది ఆడపిల్లలు వెయిట్ చేస్తున్నారో తెలుసా? అయినా సరే నా చేతులారా నా గొంతుని నేను కోసుకోలేను. నన్ను వదిలేయండి. ఎంత మాట అన్నావే నిన్ను! కట్టి పులి, కట్టి. రంగనాయకి చేసిన పాపమైనా చెట్టు కాసిన కాయ అయినా పండాలి అంటారు. ఈనాళ్ళకి నీ పాపం పండిందన్నమాట. పాపం పండడం కాదండి, మీ కోడలు నన్ను మోసం చేసి చంపేస్తాను. సూర్య మోసం చేసిందన్నామంటే ఇక్కడ కొయ్యి తీసి పాతేస్తాను. ఇప్పుడు తను చేసిందని ఏమంటారు? ఇంతకాలం నువ్వు చేసిందనేమంటారు? అమ్మా అమ్మా, నట్టు నట్టు నట్టు, నీకేం కాలేదు కదమ్మా? నిన్నెవరు ఏం చేయలేదు కదా? అమ్మా, నన్ను కిడ్నాప్ చేసింది ఈ పులి వాళ్ళనే. ఈ సూర్యకాంతమే చేయించింది. అవును, నిన్ను లాక్ చేసింది, నన్ను బుక్ చేసింది. అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా? నీ బొంద తెలుసు. తెలిస్తే సీన్ ఇలా ఎందుకుంటదే? మీ అమ్మ కూతుళ్ళ ఓదార్పు కార్యక్రమాలు పోయి బయట పెట్టుకోండి. నడవండి. అమ్మా, మనం ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? ఆహా లేదు, చైతుబాబుని పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలు అయిపో. మూతి పళ్ళు రాలుతాయి తలాడించావంటే. పిల్లకి సంగీత పాఠాలు చెప్తామంటూ ఇంట్లో చేరారు. మీరు ఎన్ని వెధవ పనులు చేసినా పోనీలే పాపమని ఈ పెద్ద మనిషి జాలి చూపించాడు. కాని మీ బుద్ధులు మాత్రం మీరు మార్చుకోలేదు. వేరే వాళ్ళైతే ఈ పాటికి మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టించేవారు. కాని ఇప్పటికీ ఆయన మీ మీద జాలి చూపిస్తూ మిమ్మల్ని ఏం చేయకుండా వదిలేస్తున్నారు. వెళ్ళిపోండి. మమ్మల్ని క్షమించండి. అవును బాబు, ఈ ఒక్కసారికి మమ్మల్ని మన్నించండి. కనికరించి దారి చూపించండి. ఎందుకు? కనికరిస్తే మళ్ళీ నెత్తి మీదెక్కి డాన్స్ చేద్దామనే? ఇంకా మీ నాటకాలు ఎవ్వరూ నమ్మరు, వెళ్ళండి. నాటకాలు కాదమ్మా, నిజంగానే రిక్వెస్ట్ చేస్తున్నాం. రిక్వెస్టా? దేనికి? రేపు నా కూతురు పుట్టినరోజయ్యా. అవును, తెలిసిన వాళ్ళందరికీ
రేపు ఫంక్షన్ అని చెప్పేసుకున్నాం. రేపందరూ వచ్చేసరికి మేమిక్కడ లేకపోతే జరిగిందంతా తెలిస్తే మా పరువు పోతుంది. మీ మొహాలకి పరువు కూడా ఉందా? బాబుగారు, ఏం జరిగినా పర్వాలేదు, కానీ పెళ్లి కాని ఆడపిల్ల నలుగురిలోనూ పరువు పోతే దాని గతి ఏమైపోతుంది? దాన్నెవరైనా పెళ్లి చేసుకుంటారా?